ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మా రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాగ్దానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకు వేలాది వందనములు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్న దేవ ఉదయకాలం ప్రభువు వాక్యభాగం ధ్యానిస్తుండగా వాక్యభాగం మాకు అర్థమవునట్టు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తంలో మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 7వ వచనం. యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి యెహోవా కృపాతిశయమును యెహోవా స్తోత్రములను గానం చేతును. తన వాత్సల్యమును బట్టి కృపాబాహుల్యమును బట్టి ఇజ్రాయేల్ యొక్క వంశస్థులకును ఆయన చూపిన మహా కనికరమును నేను ప్రకటన చేసేదను. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన గాక. ప్రభునందు ప్రియులారా, మనం ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి యెహోవా కృపాతిశయమును యెహోవా స్తోత్రములను గానము చేతును. తన వాత్సల్యమును బట్టి కృపాబాహుల్యమును బట్టి ఇజ్రాయేల్ యొక్క వంశస్థులకు ఆయన చూపిన మహా కనికరము నేను ప్రకటన చేసేదను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 63వ అధ్యాయం 3వ వచనం. నీ కృప జీవం కట్టే ఉత్తమము, నా పెదవులు నేను స్తుతించును. కీర్తన గ్రంథం 147వ అధ్యాయం 19-20 వచనంలో ఆయన తన వాక్యం యాకోబునకు తెలియజేసిన, తన కట్టలను తన న్యాయ విధులను ఇజ్రాయేలునకు తెలియజేసిన. ఏ జనమునకు ఆయన ఇలాగూ చేసి ఉండలేదు. ఆయన న్యాయ విధులు వారికి తెలియకే ఉన్నవి. యెహోవాను స్తుతించుడి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 7వ వచనం. భక్తిహీనులు తమ మార్గం విడవవలన, దుష్టులు తమ తలంపులు మానవలను, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 1వ వచనం. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యం చొప్పున నా అతిక్రమమును తుడిచివేయము. కీర్తన గ్రంథం 86వ అధ్యాయం 5వ వచనం. ప్రభువా, నువ్వు దయాళుడువు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడువు, నీకు మొరపెట్టు వారి అందరి ఎడల కృపాతిశయము గలవాడువు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనంలో. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెను. జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. దేవుని కృపా మహాదేశమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. చివరిగా ఒక మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధం చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవేశ, మీ ప్రేమ కృప మనం కాచి కాపాడు మీకు మాదిరి మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన చేసిన ఆమెలు అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.